మసాలా, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం నా దగ్గర ఆవాలు లేవు అండ్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా చేసుకోండి. నేనైతే కొంచెం కచ్చాబిచ్చాగానే చేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా అండ్ కొంచెం కారం వేసి బాగా ఆయిల్లో వేగనివ్వండి. ఆయిల్తో సపరేట్ అయ్యే వరకు వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని పులుసు అందులో వేసేసేయండి. సో చూసారు కదా దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో, కొంచెం తిక్కుగా ఉంటుందండి. చేపల పులుసు అనేసరికి చాలా మంది కొంతమంది పల్చగా పెట్టుకుంటారు, కొంతమంది తిక్కుగా పెట్టుకుంటారు. నాకైతే కొంచెం పులుసు అనేది దగ్గరగా ఉంటేనే చాలా ఇష్టం. అలానే నేను కొత్తిమీర చాలా ఎక్కువ వాడతాను. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు నేను ఇలానే వేసుకుంటానండి, ఎందుకంటే చేపతో తినడానికి చాలా బాగుంటాయి. అలానే నేను కొంచెం